హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. ఈరోజు నేనేంటంటే, ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్నది ఏంటంటే జీఎఫ్‌సి. సో, అసలు జీఎఫ్‌సికి, పీఆర్‌పీకి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. దేనికి ఎలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే అనేది చెప్పబోతున్నాను. మేము జనరల్‌గా యాస్ ఎ డెర్మటాలజిస్ట్ పీఆర్‌పీ ఈజ్ అ వెరీ, వెరీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఫర్ ద ప్యాటర్న్ హెయిర్ లాస్. అంటే బట్టతలకి పీఆర్‌పీ అనేది చాలా యూజ్‌ఫుల్ ట్రీట్మెంట్. ఎందుకు అనంటే, ఇప్పుడు మనము పీఆర్‌పీలో చూసుకుంటే ఏమవుతుందంటే, కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే మనము బ్లడ్ డ్రా చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి దాంట్లో నుంచి జనరేట్ అయ్యే గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్ స్కాల్ప్‌లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, హెయిర్ ఫాల్ అనేది ఎస్పెషల్లీ బట్టతల అనేది తగ్గిపోతుంది. సో, మరి ఇప్పుడు జీఎఫ్‌సి అంటే ఏంటి? ఇప్పుడు జీఎఫ్‌సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. అంటే ఇట్స్ ఎ మోర్ రిఫైన్డ్ ప్రోడక్ట్ కంపేర్డ్ టు పీఆర్‌పీ. అంటే ఇక్కడ ఏంటంటే కంపారిటివ్ ప్లేట్లెట్స్ బదులు మనము గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నాం. సో, జనరల్‌గా జీఎఫ్‌సికి, పీఆర్‌పీకి ఉన్న చిన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఇచ్చే కాన్సంట్రేట్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అదర్ బ్లడ్ సెల్స్ లైక్ ప్లేట్లెట్స్ కానీ, డబ్ల్యూబీసీ కానీ అదర్ థింగ్స్ అనేది తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే లిటిల్ బిట్ అంటే పెయిన్ అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే చిన్న ఇన్‌ఫ్లమేషన్ పార్ట్. అంటే ఇప్పుడు అదర్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవ్వడం వల్ల, ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల వచ్చే చిన్న ఇన్‌ఫ్లమేషన్ అనేది ఇక్కడ తగ్గించే అవకాశం ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పీఆర్‌పీకి, జీఎఫ్‌సికి డెఫినిట్‌గా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ పీఆర్‌పీకి, జీఎఫ్‌సికి లిటిల్ బిట్ అంటే మోర్ సెషన్స్ అవసరం పడతాయి బేసిక్‌గా పీఆర్‌పీకి. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. యాస్ ఎ డెర్మటాలజిస్ట్ నేనైతే ఈవెన్ పీఆర్‌పీ కూడా సేమ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాయని చెప్పగలను. సో, don't go into the trap of GFC. Only GFC will get the results, not the PRP. Thank you.